ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామములో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దైవజనులు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి అలసిన వాణిని ఓరడించు మాటలు. ఏప్రిల్ 4. యెహోవా రాజ్యము చేయుచున్నాడు, న్యాయమును బట్టి ఆయన జనులను పరిపాలన చేయును. కీర్తనల గ్రంథం 96వ అధ్యాయం 10వ వచనం. మనుషులు మన మీద లేచినప్పటికీ మనము నీతి మార్గము నుండి తొలగిపోము, సువార్త ప్రకటించు పరిచర్య నుండి కూడా తొలగిపోము. ఏలయనగా మన విశ్వాసము దేవుని యందున్నది, ఆయన పరిపాలన చేయుచున్నాడని మనం ఎరుగుదుము. మనకు సజీవుడగు దేవుడున్నాడు, ఆయన ప్రజలను నీతియుక్తముగా తీర్పు తీర్చునని ఎరుగుదుము. అందుచేత ఏ మానవుడు మనకు హాని చేయలేడు. దేవుడు లోకమునకు నీతిని బట్టి ప్రజలకు తన సత్యమును బట్టి తీర్పు తీర్చును. ప్రభువు వచ్చి ఈ భూమికి తీర్పు తీర్చునను నిరీక్షణ మనకు కలదు. మనకు అన్యాయము చేసిన వారిపై మనము పగ తీర్చుకొనవలసిన అవసరము లేదు. ప్రభువు నీతిమంతుడు, ఆయన ఇప్పుడే తీర్పు తీర్చవచ్చును, లేదా ఆయన దానిని తీర్పు దినమున చేయును. అందుచేత మనము మన పనులలో నమ్మకముగా నుండి ఎవరి మీదను పగ తీర్చుకొనక ఇందుము. మనము ఆత్మలను సంపాదించిన ఎడల నిన్ను బట్టి నన్ను బట్టి పరలోకము ఆనందించును. ప్రభువైన యేసు మారు మనసు పొందు ఒక పాపి విషయమై దేవుని దూతల ఎదుట సంతోషము కలుగును అని చెప్పెను. లూకాసు వార్త 15వ అధ్యాయం 10వ వచనం. వ్యవసాయదారుడు విత్తనములు విత్తునప్పుడు సంతోషముగా ఉండకపోవచ్చును, కానీ ఒక దినమున పంట కోతునను విశ్వాసముతో అతడు విత్తును. దేవుని వాక్యమును విత్తనమును విత్తుచు పొలములో పనిచేయువారు వారి ప్రయాస వ్యర్థము కాదని విశ్వాసముతో సంతోషించవలెను. ఒక దినమున వారు తప్పనిసరిగా సమృద్ధి అయిన పంటను కోయుదురు. అనేక సంవత్సరముల క్రిందట మేము బహిరంగ సువార్త నిమిత్తము గుంటూరుకు వెళ్ళితిమి. అకస్మాత్తుగా వర్షము కురియన ఆరంభించెను. ఒక వీధిలో ప్రకటించిన తర్వాత ఇంకొక చోటికి పోవుటకు ముందు మేము ప్రార్థించకోరితిమి. నేల బురదగా నుండుటచే నేను మోకరించుటకు వెనుకాడితిని. నేను నిలువబడి ప్రార్థించకోరితిని. అయితే తరువాత బట్టలకు మురికి అంటిన ఎడల బట్టలు చాకలివానిచే శుభ్రము చేయించుకొనవచ్చును గనక మోకరించుటకు నేనెందుకు సిగ్గుపడవలనని తలంచితిని. కాబట్టి మేము మోకరించి ప్రార్థించితిమి. చాలా సంవత్సరముల తర్వాత నాకు ఒక ఉత్తరం వచ్చినది. మా బోధను బట్టి దేవుడు ఆ దినమున అతనితో మాట్లాడలేదు, కానీ ప్రార్థనకై బురదలో మోకరించడం ద్వారా దేవుడు తనతో మాట్లాడినని ఒక వ్యక్తి ఉత్తరము వ్రాసెను. కొంతకాలము తరువాత కోత ఏ విధముగా నుండునో విశ్వాసముతో మనము ఈ దినముననే చూడవలెను. ప్రభు మిమ్మును మీ కుటుంబమును మీ సంఘములను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.